జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం ఆదేశాల మేరకు నర్సీపట్నంలో సుపరిపాలనకు ఏడాది పండుగ చేసుకుందామనే కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా నర్సీపట్నం మున్సిపాలిటీలోని రామారావుపేటలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పంచాడ హరినాథ్ ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మహిళలు, యువతులు పెద్ద సంఖ్యలో హాజరై ముగ్గులు వేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజాన వీరసూర్యచంద్ర హాజరై మాట్లాడారు. తర్వాత విజయలక్ష్మి రోషిని జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు పేడ విరగడి అయిన రోజు ఇది. మన ప్రభుత్వం వచ్చి కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయిన తర్వాత సుపరిపాలన సంబరాలు చేసుకోవాలని ఈ 1 ఇయర్లో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ చూసినా రోడ్లు కావచ్చు, బీటీ రోడ్లు, సీసీ రోడ్లు ఎక్కడ చూసినా కూడా అభివృద్ధి పథంలో నడవడం చూసాం. గౌరవ చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు సారథ్యంలో ఈ రాష్ట్రంలో అనేక అభివృద్ధితో పాటు నేను పంచాడ హరినాథ్, ఉమ్మడి విశాఖ జిల్లా జనసేన సెక్రటరీ, రామారావుపేట 8th వార్డ్ ఇన్ఛార్జిని. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం పూర్తవడంతో పండగ చేసుకుంటూ సంక్రాంతి పండగ చేసుకోమని పవన్ కళ్యాణ్ గారు మనకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కనుక ఆదేశాల మేరకు మనం పొంగల్ పండుగని రామారావుపేట 8th వార్డులో నర్సీపట్నం నియోజకవర్గంలో చేసుకోవడం జరుగుతుంది. మహిళలందరూ వచ్చి చాలా ఆనందంగా